లిఫ్ట్స్, పిట్లెస్ లిఫ్ట్స్, అల్ట్రా గేట్ లిఫ్ట్స్, కిచెన్ లిఫ్ట్స్, ఎంఆర్ఎల్ లిఫ్ట్స్, గూడ్స్ లిఫ్ట్స్, ప్యాసింజర్ లిఫ్ట్స్, హోమ్ నీడ్ లిఫ్ట్స్, ఇలా లిఫ్ట్స్ లోనే చాలా రకాలు ఉంటాయని మీకు తెలుసా? హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్. అండ్ ఈ ఎపిసోడ్ లో అసలు లిఫ్ట్స్ లోనే ఇన్ని రకాలుంటే లిఫ్ట్స్ కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఒక లిఫ్ట్ ని బిల్డ్ చేయడానికి కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్ ఎలా ఉంటాయి, లిఫ్ట్స్ ని ఎలా బిల్డ్ చేస్తారు, ఏ రకమైన లిఫ్ట్ కి ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అందుకనే వచ్చేసాను హైదరాబాద్ బాలానగర్ లో ఉన్నటువంటి లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి. సో ఏమాత్రం లేట్ చేయకుండా లెట్ మీ గివ్ యూ ఆల్ ది ఇన్ఫర్మేషన్ పాసిబుల్ సో దట్ మీరు లిఫ్ట్ ప్లానింగ్ లో ఉంటే దిస్ కుడ్ బి వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ. సో 3, 2, 1 get set go. హలో అండి. హలో అండి, హౌ ఆర్ యూ? అబ్సల్యూట్లీ గ్రేట్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీరు? కాలేష్ ఇక్కడ మేనేజర్. అచ్చా, సో హీస్ కాలేష్ సేల్స్ మేనేజర్ ఆఫ్ లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్. అడిగేద్దాం కాలేష్ గారితో పాటు ఒక రౌండ్ వేసేద్దాం. ఇక్కడ ఫ్యాక్టరీలో ఏం జరుగుతుంది, వర్కింగ్ స్టైల్ ఏంటి, ఇక్కడ లిఫ్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అన్నీ అడిగి తెలుసుకుందాం. మీరు చూపిస్తారు. యా. సో చెప్పండి కాలేష్ గారు, ఏం జరుగుతుంది ఈ ఫ్లోర్ అంతా? సో ఇక్కడంతా ఈ ఫ్లోర్లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడే అవుతుంది మనకి. ఇది కార్ ఫ్రేమ్ సెక్షన్. ఇది కార్ ఫ్రేమ్స్ అంటే ఏంటంటే కనుక మనకి ప్యాసింజర్ లిఫ్ట్స్ కానీ ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ లిఫ్ట్స్కి కార్ ఫ్రేమ్ అనేది ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ పార్ట్ ఫర్ ద లిఫ్ట్ అనమాట. ఇది ఈ సెక్షన్లో మొత్తం మనకి కార్ ఫ్రేమ్ అనేది రెడీ అవుతూ ఉంటుంది. ఇది షీట్ మెటల్ కార్ ఫ్రేమ్ అనేది. సో ఈ కార్ ఫ్రేమ్ సెక్షన్ మొత్తం మా ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అనిల్ గారు చూసుకుంటా ఉంటారు. హలో అనిల్ గారు. హాయ్ హాయ్, నమస్తే. సో చెప్పండి సార్, ఏం జరుగుతుంది? మేడం ఇది వచ్చేసి షీట్ మెటల్ కార్ ఫ్రేమ్. కార్ ఫ్రేమ్. అవును. ఓకే. దీని మీద క్యాబిన్ అనేది వస్తుంది. మన 6 ప్యాసెంజర్ 2 ప్యాసెంజర్ 3 ప్యాసెంజర్ ఉంటుంది కదా మేడం. దాన్ని బట్టి దీన్ని సైజెస్ బట్టి మన కస్టమర్ అయితే ఏదైతే అడుగుతారో దాని సైజుని బట్టి మనం డిజైన్ చేసి ఇస్తాం. అంటే మనకి బయటకు కనిపించే బేసిక్ బాడీ అంటారా దీన్ని? దాన్ని కార్ ఫ్రేమ్ అంటారా? మన క్యాబిన్ దీనిపైన కూర్చుంటుంది. అచ్చా, క్యాబిన్ కూర్చుంటుంది అంటే బేస్మెంట్ వస్తుంది. ఓకే. సో బేస్ ఆఫ్ ద లిఫ్ట్ ఇస్ కాల్డ్ as కార్ ఫ్రేమ్ అన్నమాట. దీని మీద క్యాబిన్ ని బిల్డ్ చేస్తారు. గాట్ ఇట్ సార్. ఓకే. దీంట్లోనే టైప్స్ ఉంటాయి మేడం. డైరెక్ట్ ఓపెన్, ట్విస్ట్ ఓపెన్. కస్టమర్ అక్కడ ఉన్న స్పేస్ని బట్టి వేరువేరుగా విధానం చేస్తాం. సో బేసికల్ గా ఈ కార్ ఫ్రేమ్స్ లో చాలా రకాలు ఉంటాయి అన్నారు కదా, ఇందాక మనం చూసింది ఒకటి. వాట్ ఇస్ దిస్ అంటే? ఇది కొంచెం ఎలాబొరేటెడ్ గా ఉంది. ఇది ఎల్ టైప్ కార్ ఫ్రేమ్ అంటారు మేడం. హైడ్రాలిక్. మామూలుగా ఇళ్ళలో డూప్లెక్స్ హోమ్స్ ఉంటాయి కదా, G+1 2 అనే తక్కువ స్పేస్లలో వచ్చా హైడ్రాలిక్ సిస్టమ్. అచ్చా అచ్చా అచ్చా. సో హైడ్రాలిక్ లిఫ్ట్ అంటే అది మనము ఇంటీరియర్ గా వాడతామా? దాని హైడ్రాలిక్ లిఫ్ట్ అంటాం. అవునండి. సిలిండర్ తోటి మూవ్మెంట్ అవుతుంది. ఓకే. ఈజీగా స్మూత్ రైడింగ్ ఉంటుంది. రైట్. దాంట్లోనే ఎల్ టైప్ లో మనకి ఎంఆర్ఎల్ మేడం. ఇది ఎంఆర్ఎల్ అంటే మిషన్ రూమ్ లెస్ మేడం. పైన మనకు రూమ్ లేకున్నా కూడా మనం లిఫ్ట్ చేసుకోవడానికి ఇన్నర్ లోనే వచ్చేస్తుంది మేడం. దాని టైప్ అనమాట. ఇన్నర్ లో పుల్లి వస్తుంది, దీంట్లో వెయిట్ కౌంటర్ వెయిట్స్ వస్తుంది. ఓకే. దీని మీద క్యాబిన్ వచ్చేసి ఫిట్ అవుతుంది మేడం. సో ఇన్ని బేస్మెంట్స్ మీద లిఫ్ట్ క్యాబిన్ బిల్డ్ అవుతుంది. ఇప్పుడు మనం లిఫ్ట్ క్యాబిన్ దగ్గరికి వెళ్తున్నాం. అవును రండి. సో బేస్మెంట్స్ చూసామండి, ఇప్పుడు క్యాబిన్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాము. సో క్యాబిన్స్ లో కూడా రకాలు ఉంటాయమ్మా. ఏదైతే ఇంత కార్ ఫ్రేమ్ చూసామో ఆ ఫ్రేమ్ అనేది ఏంటంటే కనుక మనకి క్యాబిన్ ఆ ఫ్రేమ్ పైన కూర్చోబెట్టడం జరుగుతుంది. సపోర్ట్ అనమాట ఫ్రేమ్ అనేది. సో ఈ క్యాబిన్స్ అనేది మనకి SS లో ఉంటాయి, MS లో ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. SS అంటే స్టెయిన్లెస్ స్టీల్, MS అంటే మైల్డ్ స్టీల్. మైల్డ్ స్టీల్ లో ఉంటుంది, SS లో ఉంటుంది. మైల్డ్ స్టీల్ లో కూడా మన దగ్గర పౌడర్ కోటెడ్ ఉంటుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనము ఇవ్వడం జరుగుతుంది. సో SS లో కూడా మనకి గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లాక్ హెయిర్ లైన్ కలర్స్ లో మ్యాట్ ఫినిష్ లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సో కస్టమర్ చాయిస్ ఏంటో దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తారు ఈ క్యాబిన్ స్పేస్ ని. మిర్రర్ ఫినిష్ లో ఉంటుంది, మ్యాట్ ఫినిష్ లో ఉంటుంది. రైట్. సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మన క్యాబిన్స్ గానీ డిజైనర్ క్యాబిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఓకే. సో ఇంటీరియర్ పార్ట్ తో పాటు మనకి మ్యాచింగ్ అవ్వాలి. సో ఆ విధంగా కూడా మనం క్యాబిన్స్ చేయడం జరుగుతుంది. MS అండ్ SS లో రెండిట్లో మనం ఇస్తాము. క్యాబిన్స్ లో మనకి గోల్డ్ ఫినిష్ లో ఉంది చూడండి. మనం చూసారు కదా SS లో గోల్డ్ ఫినిష్ లో. ఇది వీటిల్లో కూడా గోల్డ్ లో కూడా సెన్సర్ హ్యాండిల్స్ ఇస్తున్నాము. డిజైనర్ షీట్స్ తో పాటు వస్తాయి. డిజైనర్ క్యాబిన్స్ అని చెప్పాను మీకు. ఓకే. ఇట్లా మిర్రర్ ఫినిష్ లో వస్తుంది మనకి. సెన్సర్ హ్యాండిల్స్ ఇస్తాము. కస్టమర్ రిక్వైర్మెంట్ బయోమెట్రిక్ అంటే బయోమెట్రిక్ ఇస్తాము. పాస్పోర్ట్ సిస్టమ్ ఇస్తాము. కావాల్సిన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం క్యాబిన్స్ ఇట్లా డిజైన్ చేస్తాం.
సో ఇట్లా రెంటెడ్ అపార్ట్మెంట్స్ లో అట్లా వేసుకున్నాం అనుకోండి, లేదా గ్రూప్ హౌసెస్ లాంటి దాంట్లో వేసుకుంటే మేబీ రెంట్కి ఇచ్చే వాళ్ళన్నింటిలోకి నార్మల్ నంబర్ సిస్టమ్, అక్కడ ఓనర్స్ ఏమైనా పైన ఉన్నారంటే వాళ్ళకి ఐరిస్ ఫింగర్ ప్రింట్ పెట్టేస్తే పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాబిన్స్ చూపిస్తాను. గ్లాస్ క్యాబిన్స్, కొంతమంది గ్లాస్ లిఫ్ట్స్ అడుగుతూ ఉంటారు. గ్లాస్ ఎక్స్పెక్ట్ హైడ్రాలిక్ కి టోటల్ గా గ్లాస్ కవరింగ్ చేస్తాం మనం. నెక్స్ట్ మన గ్లాస్ క్యాబిన్స్ చూడండి, మొత్తము ఇప్పుడు కొన్ని గ్లాస్ లిఫ్ట్స్ ఉంటాయి, మీరు గమనించుంటే కనుక మొత్తం స్ట్రక్చర్ అంతా గ్లాస్ తో కవరింగ్ చేస్తాము. హైడ్రాలిక్ లిఫ్ట్స్ వచ్చేసి మనకి ఎంఆర్ఎల్ అయినా కూడా, ట్రాక్షన్ అయినా కూడా కస్టమర్కి డూప్లెక్సెస్ లో వాటిలో మొత్తం గ్లాస్ తో లుక్ కోసం అని చెప్పేసి కావాలంటారు. వాళ్ళకి మనం ఈ గ్లాస్ క్యాబిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్యాబిన్ లో కూడా మనకి 3 sides గ్లాస్ ఇచ్చాం. కొంతమందికి ఏంటంటే కనుక నాకు ఒక సైడ్ గ్లాస్ వద్దు, 2 sides కావాలి. క్యాప్సూల్ లిఫ్ట్ లాగా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది మనకి షాపింగ్ మాల్స్ లో కానీ ఎక్కడైనా చూస్తూ ఉంటారు. సో ఇది గ్లాస్ లిఫ్ట్ అనేది. ఇది ఎస్ఎస్ లో, దీంట్లో కూడా మనం పౌడర్ కోట్, దీంట్లో కూడా పౌడర్ కోట్ వేసుకోవచ్చు, దీంట్లో కూడా ఎంఎస్ వాడచ్చు. ఇంకా నాకు కూడా వచ్చేసింది మీ టర్మినాలజీ. ఇది ఎస్ఎస్ మ్యాట్ ఫినిష్ క్యాబిన్. ఓకే, బ్యాక్ సైడ్ మిర్రర్ ఫినిష్ ఇచ్చాము. సీలింగ్ ఇలా వస్తుంది. సీలింగ్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి మన దగ్గర, దాని తగ్గట్టు మనం సీలింగ్ డిజైన్ చూస్ చేసుకోవచ్చు. సో బేసికల్ గా మనము వీ హ్యావ్ టు హ్యావ్ దట్ టేస్ట్, కానీ ఏదన్నా సరే కస్టమైజ్ చేసేస్తారు మీరు. ఓకే, ఎంఎస్ పౌడర్ కోటెడ్ క్యాబిన్స్. ఇవి ఎంఎస్ క్యాబిన్స్ మనకి షీట్ డిజైన్ చేసి, ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ లిఫ్ట్స్ ఉంటాయి, వాళ్ళకి మనం ఈ షీట్స్ అనేది అంటించిస్తాం అనమాట. వాళ్ళకి ఆల్రెడీ కలర్ ఫేడ్ అయిపోయి ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక సో మనం ఇట్లా షీట్స్ అనేది అంటించడం. ఆల్రెడీ వాడుకలో ఉన్న లిఫ్ట్స్ ని కాస్త లుక్ చేంజ్ చేయాలి అని అంటే జస్ట్ ఇట్లా షీట్స్ అటాచ్ చేసిస్తారు. నైస్ నైస్. సో అప్పుడు మనకి కొత్త లిఫ్ట్ ఫీల్ వస్తుంది, బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అయిపోతుంది. సో ఈ డోర్స్, ఈ పార్ట్స్ వచ్చేసరికి డోర్స్ మనకి ఆటో డోర్స్. ఇవన్నీ ఆటోమేటిక్ లో బిగ్ విజన్ పౌడర్ కోటెడ్ డోర్స్. ఇవి ఎస్ఎస్ డోర్స్, ఇవి గోల్డ్, ఇవి రోజ్ గోల్డ్, మొత్తం బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. ఈ గోల్డ్, రోజ్ గోల్డ్ ఇట్లాగా అంటే మనం పట్టుకొని ఎక్కినా లేకపోతే ముద్రలు పడినా అవన్నీ మెయింటెనెన్స్ ఫ్రీగానే ఉంటాయా అండి? మెయింటెనెన్స్ ఫ్రీ అండి. మిర్రర్ ఫినిష్ లో కొద్దిగా మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ లో మనకు తక్కువ కనిపిస్తూ ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇది మెయింటెనెన్స్ లుక్ కోసం తీసుకుంటా ఉంటారు అందరూ. ఓకే, ఎస్ఎస్ కాబట్టి మంచి లుక్ ఉంటుంది. ఓకే, ఇది గోల్డ్ ప్లెయిన్ డోర్స్ వస్తుంది. ఇది ఎస్ఎస్ లో సిల్వర్ లో బిగ్ విజన్ డోర్స్. ఇవి మ్యాట్ ఫినిష్. మీరు ఇప్పుడు దాకా మీరు చూసింది ఏంటంటే కనుక మిర్రర్ ఫినిష్, ఇది మ్యాట్ ఫినిష్. ఇది బ్లాక్ కలర్, బ్లాక్ ఫినిష్ లో వస్తుంది. బ్లాక్ అయితే బెస్ట్ ఏమో అసలు. బ్లాక్ లో కూడా చాలా మంది ఇష్టపడతా ఉంటారు, బ్లాక్ లో కూడా తీసుకుంటా ఉంటారు. క్యాబిన్ తో పాటు ఎవ్రీథింగ్ బ్లాక్ హాయిగా ఉంటుందేమో. ప్లెయిన్ డోర్స్ లో కూడా ఇట్లా తీసుకుంటాం. ఓకే, పౌడర్ కోటెడ్ ఇది. నెక్స్ట్ ఇది వుడెన్ ఫినిష్. ఓ, టోటల్ కి వుడ్ అనుకుంటారు కానీ మొత్తం వుడెన్ ఫినిష్ లో వస్తుంది. టెక్స్చర్ కూడా డిఫరెంట్ ఉంటుంది చూడండి. అసలు లిఫ్ట్ లో వుడెన్ లిఫ్ట్స్ చూసిన గుర్తు కూడా రావట్లేదు. మనం చేస్తాం, లోపల వుడెన్ ఫినిష్ కూడా మనం చేస్తాం. అచ్చా అచ్చా అచ్చా, నైస్. కానీ సెమీ ఆటోమేటిక్ డోర్స్, ఎస్ఎస్ డోర్స్. మీరు ఇందాక అడిగారు కదా, సెమీ ఆటోమేటిక్ డోర్స్, స్వింగ్ డోర్స్ అని అంటారు. లోపల గేట్ వస్తుంది, మనకి బయట డోర్స్ వస్తాయి. బిగ్ విజన్ డోర్స్, స్మాల్ విజన్ డోర్స్, హాఫ్ విజన్ డోర్స్. వీటిలో కూడా హ్యాండిల్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది. దానికి కూడా మనం గోద్రేజ్ లాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లిఫ్ట్ కూడా లాక్, మనకి హ్యాండిల్ కూడా డోర్ కూడా గోద్రేజ్ లాక్ ఇస్తాం అన్నమాట. వాళ్ళు లాక్ చేసేసుకోవచ్చు లిఫ్ట్ అని. సో అవుట్ సైడ్ డోర్ వస్తుంది, లోపల క్యాబిన్ గేట్ వస్తుంది, బయట లాక్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో అటు పక్క సెక్యూరిటీ, ఇంకొక పక్క లుక్, ఇంకొక పక్క కన్వీనియన్స్, అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. పర్ఫెక్ట్. ఇవన్నీ మోటార్స్. ఇప్పుడు మనకి ట్రాక్షన్ లిఫ్ట్, రెగ్యులర్ లిఫ్ట్లకి 5 HP మోటార్స్. ఇవి ఈ షార్ప్ కంపెనీ, మౌంటనరీ, రమన్, మౌంట్ డ్రైవ్, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటార్స్ మన దగ్గర రెడీ ఉంటాయి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం అంటే వాళ్ళ లోడ్ ని బట్టి, వాళ్ళ స్పేస్ ని బట్టి, లిఫ్ట్ షాఫ్ట్ సైజ్ ని బట్టి, మోటార్స్ ని కూడా ప్యాసింజర్ బట్టి, అదే వాళ్ళ లోడ్ ని బట్టి. 6 passenger 5 HP ఇస్తాము. దాని తర్వాత ప్యాసింజర్ పెరిగే కొద్ది మనం HP మోటార్స్ అనేది పెరుగుతాం. గాట్ ఇట్. అంతే కదా, లోడ్ ని బట్టి మోటార్. ఇంకా మనం చూస్తే క్యాబిన్ లో డిజైన్స్ చూస్తూ ఉంటాం. క్యాబిన్ లో సీలింగ్ డిజైన్స్ అన్నమాట. అచ్చా. సో పౌడర్ కోటెడ్ లో, ఎస్ఎస్ లో కూడా మన దగ్గర సో మెనీ డిజైన్స్ ఉంటాయి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఆ డిజైన్ ప్రొవైడ్. సో వాల్స్, క్యాబిన్ వాల్స్ దగ్గర నుంచి, సీలింగ్ దగ్గర నుంచి ఏదన్నా కస్టమైజ్ చేయొచ్చు, ఏదన్నా డిజైన్ పెట్టేయచ్చు. సూపర్ అసలు. నైస్. క్రియేటివిటీకి లిమిట్, స్కై ఇస్ ద లిమిట్ అన్నట్టు. కార్ ఫ్రేమ్స్, దాని తర్వాత క్యాబిన్స్ ఇక్కడ బిల్డ్ చేస్తారు. క్యాబిన్స్, కౌంటర్ ఫ్రేమ్స్, వెయిట్స్, ఎవ్రీథింగ్. జనరల్గా ఏది ప్రిఫర్ చేస్తే బెటర్ అండి? అంటే ఎస్ఎస్ కానీ ఎంఎస్ కానీ దేని మీద స్క్రాచ్ ఫ్రీ ఉంటుంది? అలా లేదు. మనకి ఎస్ఎస్ అనేది ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్, లుక్ కోసం మెయిన్ ఏంటంటే కస్టమర్కి ఒక
అంబియన్స్ లుక్ కోసం అన్నట్టయితే కనుక మనకి ఎస్ఎస్ బాగుంటుంది. ఎంఎస్ పౌడర్ కోటెడ్ అది కూడా బాగుంటుంది. కొద్దిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో అంటే కనుక వెళ్ళాలి అనుకుంటే పౌడర్ కోటెడ్లో వెళ్ళిపోవచ్చు. చిన్నపిల్లలు ఎవరైనా గీతలు పెట్టిన ఏమైనా ఉన్నా కూడా ఎంఎస్లో ఏమవుతుందంటే కనుక పెయింట్ అనేది వెళ్ళిపోతుంది, మళ్ళీ పెయింట్ చేసుకోవాలి. మళ్ళీ పెయింట్ చేయొచ్చా? ఎస్ఎస్ అనేది మనకి రెగ్యులర్గా తెలిసింది, ఒకసారి స్క్రాచ్ పడితే అది మనకి ఉండిపోతుంది. కానీ లుక్ వైజ్ చూసుకుంటే కనుక ఎంఎస్ కన్నా ఎస్ఎస్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. రైట్. ఎస్ఎస్లో కూడా ఇంకా చెప్పినట్టు మీకు రోజ్ గోల్డ్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. వాటి బట్టి మనం చూస్ చేసుకోవాలి. గాట్ ఇట్. ఇవి గైడ్ రైల్స్ అంట మనం. గైడ్ రైల్స్ ఏదైతే కనుక మనము ఎలివేటర్లో మెయిన్ పార్ట్ అన్నట్టు. ఇది రైల్స్ బ్యాక్ సైడ్ మనకి ఏదైతే మూవ్మెంట్ అవుతుందో క్యాబిన్ ఫ్రేమ్తో పాటు ఏదైతే ఇస్తామో ఈ రైల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, గైడ్ రైల్స్ అన్నమాట. వీటిలో కూడా చాలా సైజెస్ ఉంటాయి మన దగ్గర. వీటిలో కూడా క్వాలిటీస్ ఉంటాయి, క్వాలిటీ ఉంటుంది, డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. టైప్ ఆఫ్ లిఫ్ట్ బట్టి మనం టైప్ ఆఫ్ గైడ్ రైల్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఇది పౌడర్ కోటెడ్ యూనిట్. పౌడర్ కోటెడ్ మీకు ఇప్పుడు దాకా ఎస్ఎస్ అని అన్నాను, ఎంఎస్ అని అన్నాను. మైల్డ్ స్టీల్లో మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ పౌడర్ కోటింగ్ యూనిట్ అంతా మన దగ్గర రెడీ అవుతుంది. ఓకే. సో పౌడర్ కోటింగ్ లిఫ్ట్స్ అనేవి బేసికల్ గా దే ఆర్ పాకెట్ ఫ్రెండ్లీ. ఎస్, ఏంటంటే ఏ కలర్ అంటే ఆ కలర్ మనం చూసుకోవచ్చు. ఇట్లా పౌడర్ కోటింగ్ ఇక్కడే వరకు. క్యాబిన్ అయినా ఇప్పుడు డోర్ అవుతుంది, అది డోర్ అన్నమాట. ఐవరీ కలర్లో ఇప్పుడు రెడీ అవుతుంది. ఐవరీ కలర్లో రెడీ అవుతుంది. సో అది చాలా చూడడానికి పౌడరీగా ఉంది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఎస్ పౌడర్ కోటెడ్ లిఫ్ట్స్ అన్నమాట. సో అక్కడ మీరు చూస్తున్నది విజువల్స్ లో ఇట్ ఇస్ ఐవరీ కలర్ లిఫ్ట్ డోర్ విచ్ ఇస్ గెటింగ్ రెడీ. సో నాట్ ఓన్లీ డోర్, మనము క్యాబిన్ అంతా రెడీ అవుతుంది. ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మనకి పౌడర్ కోటెడ్ అనేది టోటల్ ఈ సెక్షన్ అంతా పౌడర్ కోటెడ్ యూనిట్ మొత్తం ఇక్కడే మనకి రెడీ అయిపోతుంది. సో ఈ ఫ్లోర్ లో మనం కార్ ఫ్రేమ్ గురించి మాట్లాడాం, క్యాబిన్స్ గురించి మాట్లాడాం, దాని తర్వాత వెనకాల రైల్స్ అన్నారు మీరు, దాని గురించి మాట్లాడాం. అండ్ పౌడర్ కోటెడ్ లిఫ్ట్స్ ఇక్కడ ఎలా కడతారో చూపించారు. ఇక్కడ నుంచి వి ఆర్ గోయింగ్ ఇంటూ బెండింగ్ మిషన్ అండ్ కటింగ్ మిషన్. బెండింగ్ మెషిన్ అండ్ కటింగ్ మెషిన్ వెళ్దాం పదండి. ఇప్పుడు దాకా మనము క్యాబిన్స్ చూసాం, మనము ఎస్ఎస్లో ఎంఎస్లో రెడీ చేస్తున్నాం క్యాబిన్స్ పౌడర్ కోటెడ్లో. సో ఆ క్యాబిన్స్కి సంబంధించిన షీట్స్ ఏదైతే ఉంటాయో మనం ఆ షీట్స్ని ఎస్ఎస్ అయినా ఎంఎస్ అయినా ఈ లేజర్ కట్ సిఎన్సీ లేజర్ కట్ మిషన్స్లో ఇక్కడ కటింగ్ అనేది అవుతుంది. ఏదైతే మొత్తం ఈ కటింగ్ సిస్టమ్ అంతా ఇక్కడ ప్రోగ్రామ్ అవుతుంది. మనకి ప్రోగ్రామింగ్ ఇక్కడ సెట్ చేసిన తర్వాత ఇక్కడ కటింగ్ అవుతుంది. ఆ మెజర్మెంట్స్ తగ్గట్టుగా ప్రోగ్రామ్ చేస్తాం. సో ఇక్కడ కటింగ్ అవుతుంది. ఎస్ఎస్ అయినా ఎంఎస్ అయినా ఏదైనా ఇక్కడ షీట్ అనేది ఇక్కడ కటింగ్ అవుతుంది. సో ఇక్కడ కటింగ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ బెండింగ్ మిషన్కి వెళ్తాం అన్నమాట. బెండింగ్ అనేది అక్కడ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ చూపిస్తాను రా. ఇప్పుడు దాకా మనము కటింగ్ మిషన్ చూసాము, ఎస్ఎస్ కానీ ఎంఎస్ కానీ షీట్స్ అనేది కటింగ్ అవుతూ ఉంటుంది. అవే కటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కనుక మనకి బెండింగ్ అనమాట. సో బెండింగ్ వచ్చేసరికి ఇక్కడ అవుతుంది మనకి. దీన్ని కూడా మనం బెండింగ్ మిషన్ అంటాం. ఇది సో ఈ రకంగా ఒక ప్లేన్ షీట్ ని తీసుకొని ఇట్ విల్ గెట్ బెంట్ యాస్ పర్ ది రిక్వైర్మెంట్. సో క్యాబిన్ కి కావాల్సిన ప్యానెల్స్ ఏదైతే సైజ్ మనకు కావాలో దాని తగ్గట్టు మనం బెండింగ్ అనేది చేసుకుంటాం. సో ఒక ప్రాపర్ బేస్మెంట్ క్యాబిన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డోర్ సెక్షన్ కి వెళ్తున్నాం, విచ్ ఇస్ సెకండ్ ఫ్లోర్. పదండి. సో ఇది గూడ్స్ లిఫ్ట్ అండి. మా కంపెనీకి సంబంధించిన ఏదైనా మీటర్లు అనేది ఈ గూడ్స్ లిఫ్ట్ నుంచి మనం ఆపరేట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. గాట్ ఇట్. సో మీ ఫ్యాక్టరీలో లిఫ్ట్ కాబట్టి ఇది డెఫినెట్లీ మీరే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారుగా? మేము మా ఓన్ డిజైన్ అన్నమాట. ఇది మీ ఓన్ డిజైన్. టూ సైడ్ ఓపెనింగ్ ఇటు సైడ్ ఎక్కి అటు సైడ్ దిగొచ్చు మనం. గాట్ ఇట్. నైస్. వితౌట్ వాల్ సపోర్ట్ మనం ఐరన్ బీమ్స్ స్ట్రక్చర్ పైన చేసిన లిఫ్ట్ ఇది. ఓ ఇలా కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అన్నమాట. మనకి హోమ్ లిఫ్ట్స్ కూడా ఇప్పుడు మనం ప్యాసింజర్ ఎలివేటర్స్ కూడా ఏ వాల్ సపోర్ట్ లేక కూడా మనం ఐరన్ బీమ్స్ పైన స్ట్రక్చర్ తో, అంటే ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయేమో కదా, స్ట్రక్చర్ అనేది కాస్ట్ ఎక్కువ. గాట్ ఇట్. ఐరన్ బీమ్స్ ఏదైతే యూజ్ చేస్తామో వాటికి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దానికి క్లాడింగ్ చేయాలి, గ్లాస్ అనేది, ఇంకోటి ఏసీపీ షీట్ తో కవర్ చేయాలి. సో అంతవరకు మనకి కాస్ట్ అవుతుంది. సో ఈ సెక్షన్ వచ్చేసరికి మనకి డోర్ సెక్షన్. ఇది ఆటో డోర్స్ కానీ స్వింగ్ డోర్స్ కానీ ఇవన్నీ ఇక్కడే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఇవి డోర్ ఫ్రేమ్స్ అన్నమాట. ఈ డోర్ ఫ్రేమ్స్ కూడా మన దగ్గర చూడండి, ఇది పౌడర్ కోటెడ్ డోర్ ఫ్రేమ్స్. ఇవి ఆటో డోర్ ఫ్రేమ్స్ కానీ స్వింగ్ డోర్ ఫ్రేమ్స్ అన్ని ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. ఆటో డోర్ ఫ్రేమ్స్, స్వింగ్ డోర్ ఫ్రేమ్స్ అన్నారు. అంటే డిఫరెన్స్ ఏంటంటే ఆటో అంటే ఆటోమేటిక్ డోర్, స్వింగ్ అంటే ఇప్పుడు మనం ఇట్లా పుల్ ఓపెన్ చేస్తాం చేత్తో, హ్యాండ్ తో ఏదైతే మనం మాన్యువల్ గా ఓపెన్ చేస్తామో దాన్ని స్వింగ్ డోర్ అంటాము. సెమీ ఆటోమేటిక్ అని అంటాము. అచ్చా ఓకే, గాట్ ఇట్. సో వాటికి కూడా మనం ఆ డోర్స్ కూడా బిగ్ విజన్, హాఫ్ విజన్ గ్లాస్ అనేది గ్లాస్ ప్రొవైడ్ చేస్తాం. ఇట్లా డోర్స్ చూడండి, ఇవే స్వింగ్ డోర్స్.
మీకు ఏదైతే చెప్పానో సెమీ ఆటోమేటిక్ డోర్స్, ఈ డోర్స్ అన్నమాట. డన్. దీనికి చూడండి హ్యాండిల్ వస్తుంది ఇక్కడ, మనకి ఇట్లా గ్లాస్ వచ్చింది, బిగ్ విజన్ గ్లాస్ డోర్స్ వచ్చింది. లిఫ్ట్ డిజైన్ అర్థమవుతుంది. సో ఇదంతా ఇక్కడ రెడీ అవుతుంది. నెక్స్ట్ పార్ట్ ఈ ఆటో డోర్ సెక్షన్. ఓ మళ్ళీ ఆటో డోర్స్ కి కూడా ఒక స్పెసిఫిక్ సెక్షన్ ఉందన్నమాట. మనం చూసింది ఇప్పుడు దాకా సెమీ ఆటోమేటిక్ డోర్ సెక్షన్, ఇప్పుడేమో ఆటో డోర్ సెక్షన్ వచ్చింది. ఇవి ఆటో డోర్స్. ఈ ఆటో డోర్స్ లో కూడా SSMS ఇస్తాం మనం. మళ్ళీ వీటిలో కూడా పౌడర్ కోటెడ్ ఉంటుంది. దీంట్లో కూడా గ్లాస్ అనేది బిగ్ విజన్ గ్లాస్, ఇవన్నీ టఫ్ అండ్ గ్లాస్ యూజ్ చేసేది మనం. సో ఎట్టి పరిస్థితుల్లో స్క్రాచ్ ఫ్రీ అండ్ బ్రేక్ ఫ్రీ అనే చెప్పచ్చు. బ్రేక్ ఫ్రీ అని చెప్పచ్చు. సో దీంట్లో సెంటర్ ఓపెనింగ్ వస్తుంది, వన్ సైడ్ ఓపెనింగ్ డోర్స్ వస్తాయి. సో ప్లేస్ ని బట్టి మళ్ళీ వి హావ్ టు టేక్ అ చాయిస్. షాఫ్ట్ సైజ్ బట్టి, విడ్త్ బట్టి. సైజ్ బట్టి కరెక్ట్. సో బేసికల్గా ఇప్పటి వరకు మనం ఈ లిఫ్ట్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా చూసాం. సో మనం వచ్చింది హైదరాబాద్ బాలానగర్లో ఉన్నటువంటి లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి. ఈ ఫ్యాక్టరీలో అంటే ఈ ట్రేడ్ నేమ్ ఉన్న కంపెనీకి దే హ్యావ్ 2 other బ్రాంచెస్ అన్నమాట. ఒకటి వచ్చేసి భారత్ ఎలివేటర్స్ అని, ఒకటి వచ్చేసి క్యూబ్ ఎలివేటర్స్ అని. ఇప్పటి వరకు మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్షన్ చూసాం. బట్ ఈ 2 కంపెనీస్ ఏంటి, ఈ 2 కంపెనీస్ రోల్ ఏంటి, ఒకసారి కాళేష్ గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి కాళేష్ గారు, అంటే మొత్తం 3 కంపెనీలా, ఒక కంపెనీకే 3 బ్రాంచ్లా, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మా కంపెనీ పేరు. సో క్యూబ్ అండ్ భారత్ ఎలివేటర్స్ అనేది మా బ్రాండ్స్. మేము ఏదైతే కస్టమర్స్కి డైరెక్ట్గా ఇన్స్టాలేషన్ ఏదైతే చేస్తామో, హోమ్ లిఫ్ట్స్ అనే నేమ్ పైన మనం క్యూబ్ అనే పేరు పైన మనం హోమ్ లిఫ్ట్స్ అనేది ఇన్స్టాలేషన్ ఇస్తాం. భారత్ అనే పేరు పైన మనము లైక్ అబౌవ్ 4 floors బిల్డింగ్స్ వాటికి మనం భారత్ అనే నేమ్ మెన్షన్ చేసి మనం ఇవ్వడం జరుగుతుంది. అచ్చా, ఓకే. ఈ క్యూబ్ అనే పేరు పైన ఏంటంటే హైడ్రాలిక్ లిఫ్ట్స్, హోమ్ లిఫ్ట్స్ టోటల్గా మనం ఈ క్యూబ్ అనే నేమ్ పైన మనం ఇవ్వడం జరుగుతుంది. అచ్చా, ఓకే. ఈ 2 బ్రాండ్స్ మావే. లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏంటంటే మా కంపెనీ పేరు, దీని తరపున మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది నడుపుతాం. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మీదే ఉంది, ఇన్స్టాలేషన్ యూనిట్ మీదే ఉంది. ఎస్, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం మనము, అదే పరంగా మనము ఇన్స్టాలేషన్ కూడా డైరెక్ట్ గా ఇన్స్టాలేషన్ కస్టమర్స్ కి హోమ్స్ అంటే పర్సనల్ యూసేజ్ కి చేస్తారు. అండ్ అలాగే హోమ్ లిఫ్ట్స్, ప్యాసింజర్ లిఫ్ట్, హాస్పిటల్ లిఫ్ట్స్, గూడ్స్ లిఫ్ట్స్, డంబేటర్ లిఫ్ట్స్, ఎలాంటి లిఫ్ట్స్ అయినా కూడా మనం యూజ్ చేస్తాం. గాట్ ఇట్. క్యూబ్ అనే పేరు పైన అయితే టోటల్ గా హోమ్ లిఫ్ట్ సప్లై చేస్తాం. ఎక్స్క్లూజివ్ గా హోమ్ నీడ్స్ కోసం లిఫ్ట్ సప్లై చేస్తే అది క్యూబ్ కింద వస్తుంది అన్నమాట. ఓకే, టోటల్ గా హైడ్రాలిక్ లిఫ్ట్స్ కూడా మనం సప్లై చేస్తాం. అంటే స్పెసిఫిక్ గా హైడ్రాలిక్ లిఫ్ట్ క్వాలిఫికేషన్ ఏంటండి? హైడ్రాలిక్ లిఫ్ట్ కి మనం ఏ హెడ్ రూమ్ లేకుండా, వితౌట్ హెడ్ రూమ్ లేకుండా మనం ఇవ్వడం జరుగుతుంది. అచ్చా, సో వీటి కాస్ట్ ఎట్లా ఉంటుంది? కాస్టింగ్ మనకి స్టార్టింగ్ వచ్చేసరికి మనకి 5 lakhs నుంచి 5.5 నుంచి కూడా స్టార్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ అంటే చాలా కాస్ట్లీ అఫేర్గా అనుకుంటారు కదండి. అంటే మనకి ఒక 20+, ఒక 30+, అంటే ఓన్లీ సూపర్ రిచ్ మాత్రమే అఫోర్డ్ చేయగలుగుతారా ఈ లిఫ్ట్స్? అలా ఏంటి, లిఫ్ట్ అనేది మనకి చాలా తక్కువ స్పేస్లో ఉన్న, తక్కువ కాస్ట్లో కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కస్టమర్స్ రిక్వైర్మెంట్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళకి ఇప్పుడు కొత్తగా లిఫ్ట్ పెట్టుకోవడానికి ఒక సెపరేట్గా ఒక ప్రొవిజన్ అనేది లేదు. ఇప్పుడు చూస్తే మీరు డూప్లెక్సెస్ లో, విల్లాస్ లో పాత ఓల్డ్ హోమ్స్ లో కూడా మనకి ఒక ప్లేస్ అనేది లేదు. మనం ఏం చేస్తామంటే స్లాబ్ కట్ చేసి 4 feet డయామీటర్ లోనో 4x4 లోనో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ లో 2 passenger కి 3 passenger కట్ చేయించి మనం కస్టమైజ్ వాళ్ళకున్న బడ్జెట్ లో మనం లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో 1 floor కి, 2 floors కి, 3 floors కి హోమ్ లిఫ్ట్స్ మనకు అప్ టు 3 floors 4 floors దాకా మనకి. సో మాక్సిమం ఎంత స్పేస్ ఉంటే అంత బడ్జెట్ ఫ్రెండ్లీలో లిఫ్ట్ వస్తుంది. తక్కువ స్పేస్ లో లిఫ్ట్ చేయాలి, పెట్టుకోవాలి అని అంటే చాలా ఖరీదు అని విన్నాం, అవునా? తక్కువ అలా ఏం లేదు. ఏంటంటే వాల్ సపోర్ట్ లేకపోవడం వల్ల, ఇప్పుడు మనకి అపార్ట్మెంట్లో మీరు గమనిస్తుంటే 3 side 9 inch వాల్ ఉంటుంది, పైన హెడ్ రూమ్ ఉంటుంది, కింద పిట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ రెడీ ఉండడం వల్ల మనకి ప్రైస్ వాళ్ళకి లిఫ్ట్ అనేది కాస్ట్ తక్కువ అవుతుంది. అచ్చా, వాల్స్ సపోర్ట్ లేనప్పుడు ఏం చేస్తాం మనం, ఐరన్ బీమ్స్ స్ట్రక్చర్ తయారు చేసుకొని దాన్ని ఇన్స్టాల్ చేసి దాని తర్వాత లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడం. అవైతే రఫ్ గా ఎంత దాకా? దానికి మనకి స్ట్రక్చర్ బేస్ ఆన్ రిక్వైర్మెంట్, కస్టమర్ రిక్వైర్మెంట్. కొంతమంది గ్లాస్తో క్లాడింగ్ కావాలంటారు లుక్ వైజ్, కొంతమంది ఏసీబీ షీట్తో కవరింగ్ ఇస్తాం మనం. కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనకి ప్రైస్ అనేది వేరీ అవుతాం. సో ఇంకొకటి అండి, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 floor బిల్డింగ్ ఉంది,
5th ఫ్లోర్ వరకే లిఫ్ట్ వస్తుంది. ఆ లిఫ్ట్ కి సంబంధించిన మెకానిక్ రూమ్ ఏదైతే ఉంటుందో అది 6th ఫ్లోర్ లో పెడతారు. మీకు 6th ఫ్లోర్ వరకు లిఫ్ట్ కావాలి అని అంటే 7th ఫ్లోర్ ఇంకోటి వేసుకొని అక్కడ ఒక లిఫ్ట్ రూమ్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. లేకపోతే ఈ లిఫ్ట్ ఆపరేషనల్ యాక్టివిటీ కోసం ఒక ఫ్లోర్ మీరు వదిలేయాలి అంటారు. అప్పుడు ఏం జరుగుతుంది, 5th ఫ్లోర్ వరకు లిఫ్ట్ వెళ్తుంది, 5th to 6th మెట్లెక్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ ని మీరు ఎలా సాల్వ్ చేస్తారు? మీరు అనేది ఏంటంటే ఏదైతే లిఫ్ట్ రూమ్ అనేది లేకుండా మనం లిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందా? ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఎల్ అంటాం, మిషన్ రూమ్ లెస్. మనం ఏదైతే ఫ్లోర్ లో ఉంటుందో అదే ఫ్లోర్ లో మనము మిషన్ రూమ్ ప్రొవైడ్ చేస్తాం. దాంట్లోనే అడ్జస్ట్ చేసి మనం మోటార్ రూమ్ అనేది లేకుండా మోటార్ అనేది అదే ఫ్లోర్ లో మనం ఛానల్స్ వేసి కూర్చోబెట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. అచ్చా, సో ఇప్పుడు ఆల్రెడీ ఒక కన్స్ట్రక్షన్ అయిపోయింది దానికి. కానీ నేను చెప్పేది ఏంటంటే కనుక ప్రతి కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే కనుక మోటార్ రూమ్ అనేది కంపల్సరీ నేను అంటాను. మోటార్ రూమ్ ఉండడం వల్ల సేఫ్ అనమాట. ఇంకా ఇప్పుడు వాస్తు అని చెప్పేసి చాలా మంది హైట్ అనేది తగ్గించుకుంటున్నారు. కానీ మోటార్ రూమ్ ఉంటే కనుక ఏదైనా రిపేర్స్ వచ్చినా, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక మనిషి కానీ టెక్నీషియన్ కానీ ఎవరైనా లోపలికి వెళ్ళి రిపేర్ చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేటట్టు ఉండాలి. మోటార్ రూమ్ ఒక 5 feet అయినా 6 feet అయినా ఎంతైనా ఇస్తే కనుక అది బెటర్ సేఫ్ అనేది నా ఒపీనియన్. అచ్చా, సో ఇంకా దెర్ ఇస్ నో పాయింట్ అనమాట. అంటే ఒక ఫ్లోర్ మళ్ళీ మెట్లు ఎక్కి వెళ్ళాల్సిందే, ఒక ఫ్లోర్ వరకే లిఫ్ట్ వస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను అన్నట్టు 6th ఫ్లోర్ వరకు హౌస్ ఉంది, 5th ఫ్లోర్ వరకే లిఫ్ట్ పెట్టుకొని 5 to 6 మోటార్ రూమ్ కి ఆ స్పేస్ వదిలేయాల్సిందే. వదిలేస్తే మంచిది అని అంటున్నాను. లేకపోయినా కూడా మనం హ్యాండిల్ చేయగలరు అంటే. హ్యాండిల్ ఏం లేదు, మిషన్ రూమ్ లెస్ అని అంటాము. ఆ లిఫ్ట్స్ కూడా మనం ఇస్తున్నాం రెగ్యులర్ గా. రైట్. సో బేసికల్ గా ఇప్పుడు ఉన్న మనకి అవుట్డోర్ లిఫ్ట్స్ కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ అపార్ట్మెంట్స్ మోటార్ రూమ్ కూడా లేకుండా కూడా మనం చేస్తున్నాం. అంటే ఆ మోటార్ అనేది లేకుండా కూడా మనం హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 3 floors దాకా ఇవ్వడం జరుగుతుంది. 3 floors దాకా హైడ్రాలిక్ లిఫ్ట్, అక్కడ నుంచి మళ్ళీ వేరే లిఫ్ట్ పెట్టడానికి వీలవ్వదు కదా? ఇంకా అవ్వదు. 3 floors దాకా హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది మనం అప్పుడు G+3 వరకు. యూజువల్ గా లిఫ్ట్ మీరు ఒక సైట్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు వారంటీ పీరియడ్ ఎంత వరకు ఇస్తారు? బేస్ ఆన్ ది ప్రోడక్ట్, కొంత మన రిక్వైర్మెంట్ తగ్గట్టు. లైక్ హైడ్రాలిక్లో 48 months 5 years వారంటీ దాకా కూడా ఇస్తున్నాం మనం. కస్టమర్ తీసుకునే ప్రోడక్ట్ బట్టి మనకి వారంటీ అనేది చేంజ్ అవుతుంది. సో స్టార్టింగ్ వచ్చి మన దగ్గర 2 years వారంటీ నుంచి మనం ఇవ్వడం జరుగుతుంది. 2 years. సో అవుట్డోర్ యూనిట్ కి అయితే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అదే ఇండోర్ రిక్వైర్మెంట్స్ కి అయితే మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? ఇంటర్నల్ లిఫ్ట్కి అయితే కనుక నేను హైడ్రాలిక్ సజెస్ట్ చేస్తాను. అవుట్డోర్ అయితే కనుక ఎక్స్టర్నల్కి అల్ట్రా గేట్ కానీ ట్రాక్షన్ లిఫ్ట్స్ కానీ మనం. అంటే ఏంటండి రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అల్ట్రా గేట్ కి ట్రాక్షన్ కి మీరే అడిగారు. ట్రాక్షన్ లిఫ్ట్ అంటే ఏంటంటే కనుక మనకి ఏదైతే పైన హెడ్ రూమ్ వస్తుందో మోటార్కి అనేది సెపరేట్గా ఒక రూమ్ ప్రొవైడ్ చేస్తాము, వాటిని మనం ట్రాక్షన్ లిఫ్ట్స్ అంటాము. ఎంఆర్ఎల్ అనేది ఏంటంటే ఆ మిషన్ రూమ్లెస్ అన్నమాట. సేమ్ మోటరే మనకి గేర్లెస్ మోటార్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో చిన్న మోటార్ వస్తుంది మనకి, హెడ్ రూమ్ అనేది లేకుండా మనం దాంట్లోనే అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది, మిషన్ రూమ్లెస్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఇప్పుడు ఆ లిఫ్ట్ షాఫ్ట్ సైజుని బట్టి డోర్స్ అనేది మనం ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఆ గ్రిల్ డోర్స్ లాగడానికి ఇష్టపడరు, అదైతే చాలా తక్కువ కాస్ట్ అని విన్నాను. ఆటోమేటెడ్ డోర్స్ అంటే ఇంకొంచెం రేట్ ఎక్కువ అని విన్నాను. అండ్ ఆల్సో స్పేస్ కన్జ్యూమింగ్ కి కూడా ఆలోచించి డోర్స్ ని డిజైన్ చేస్తారన్నాను. ఈ డిఫరెంట్ కాన్సిక్వెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే కనుక ఆటో డోర్స్ అనేది సేఫ్టీ. సో ప్రతి కస్టమర్కి నేను ఏమంటానంటే ఆటో డోర్స్నే చూస్ చేసుకోమంటాను. కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే షాఫ్ట్ సైజ్ తక్కువ ఉంటుంది, విడ్త్ తక్కువ ఉండడం వల్ల అక్కడ ఆటో డోర్ అనేది ఇవ్వడం జరగదు. సో ఆటో డోర్ ఇస్తే ప్లేస్ ఇంకా కొంచెం వేస్ట్ అయిపోతుంది అని కూడా విన్నాను, కరెక్ట్ కాదో మీరే చెప్పాలి. ప్లేస్ వేస్ట్ అవుతుంది అనే పాయింట్ కన్నా అసలు షాఫ్ట్ అనేది మా దగ్గర మినిమం ఇంత 500 ఓపెనింగ్ నుంచి ఉంటుంది ఆటో డోర్. దానికన్నా తక్కువ అయితే కనుక మనం ఆటో డోర్ ఇవ్వలేము, అంటే వాళ్ళకి లోపలికి వెళ్ళే మనిషికి ఓపెనింగ్ తక్కువ అయిపోతుంది. అలాంటి టైంలో మనం సెమీ ఆటోమేటిక్ డోర్స్ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఆటో డోర్స్ అయితే కనుక సేఫ్టీ, దానివల్ల క్యాబిన్ మెజర్మెంట్ అనేది ఏంటంటే చాలా తక్కువ, కానీ మీరు అన్నట్టు మరి తగ్గదు అని నేను. ఓకే రైట్. సో ఆటో డోర్స్ అంటే చాలా సేఫ్ అని మీ ఒపీనియన్. సో మాన్యువల్ గా మనం తీసుకొని వేసి ప్లీజ్ క్లోజ్ ది డోర్ అనే ఆప్షన్ అసలు అది విని అపార్ట్మెంట్స్ లో బుర్ర పిచ్చెక్కిపోతుంది. 5th floor లో డోర్ వేయకుండా ఎవరైనా మిస్ అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డోర్ క్లోజ్ చేసి ఇవన్నీ ప్రాబ్లమ్స్, కానీ ఆటో డోర్లు అయితే కనుక ఈ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉంటుంది. మాన్యువల్ గా ఏదైనా మనం హ్యాండ్ తో మూవ్ చేసేదానికి మనకి మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. ఆటో డోర్ లో ఆ ఆప్షన్ అనేది తక్కువ, మెయింటెనెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఆటో డోర్ ప్రిఫర్ చేసుకుంటే మెయింటెనెన్స్ కూడా కలిసి వస్తుంది అని చెప్తున్నారు. యాక్సిడెంట్స్ కూడా చాలా తక్కువ అవుతాయి. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఈ ఛానల్ గేట్స్ లో చేతులు పెట్టడం, ఈ స్వింగ్ డోర్స్ లో కూడా మనకి చేతులు పెట్టడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. మాన్యువల్ అనేది మనకి కొద్దిగా ఇష్యూస్ ఉంటాయి. ఆటో డోర్స్ అనేది ఎప్పుడు కూడా సేఫ్టీ. నెక్స్ట్ ఏదైతే కస్టమర్స్ చాలా మంది వాళ్ళకు కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నమాట మా దగ్గరకు వచ్చినప్పుడు. మా క్యాబిన్ సైజ్ ఎంత వస్తుంది, ఈ షాఫ్ట్ సైజ్ వచ్చి నా దగ్గర 4x4 ఉంది, విడ్త్ 4 ఉంది, డెప్త్ 6 ఉంది, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకి. దాన్ని బట్టి కూడా మనం క్యాబిన్ అనేది కస్టమైజ్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మా దగ్గర. సో సెపరేట్గా దానికి ఒక డ్రాయింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ పార్ట్
టోటల్ ఇన్స్టాలేషన్స్ ఎలా చేస్తాం మనం ఎంత మీకు నెక్స్ట్ మా పార్ట్ గౌస్ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పర్ఫెక్ట్. ఓకే, సో డ్రాయింగ్ పార్ట్ అంతా గౌస్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పుడు మనతో ఉన్నారు లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన జనరల్ మేనేజర్ గౌస్ గారు ఉన్నారు. ఇందాక కాలేజ్ గారు చెప్పినట్లుగా మీరు లిఫ్ట్ కస్టమర్ స్పేస్ ను బట్టి డిజైన్ చేసి ఎంత సైజ్ లిఫ్ట్ వస్తుంది అన్నది డ్రాయింగ్ లో చేసి చూపిస్తాను అంటున్నారు. సార్ ఇప్పుడు మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 5x5 స్పేస్ ఉంది. ఈ 5 feet x 5 feet లో మనకి లిఫ్ట్ రావాలి అన్నది ఒక ప్రపోజల్. సో మీరు ఎట్లా తీసుకెళ్తారు దాన్ని ముందుకి? నేను 5x5 అనేది 6 passenger కెపాసిటీ క్యాబిన్ వస్తుంది. దాంట్లోని రెగ్యులర్ ఎవరైనా ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఎవరైనా కట్టుకుంటున్నారు అనుకోండి, వాళ్ళ లిఫ్ట్ కోసం 6 passenger కావాలి అంటే 5x5 లిఫ్ట్ ప్రొవిజన్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. చాలా మంది తెలియక 4x4 1 meter x 1 meter ఇస్తే చిన్న ప్లేస్ వస్తుంది. సో డెఫినెట్లీ ప్రతి కస్టమర్ ఇల్లు కట్టుకునేటప్పుడు లిఫ్ట్ కి ప్రొవిజన్ అనేది 5x5 ఇస్తే 6 passenger కెపాసిటీ వస్తుంది. స్పేస్ ని కూడా యూటిలైజ్ చేసుకొని చెప్తున్నారు అన్నట్లు అర్థమైంది నాకు. ఎక్కువ వేస్ట్ చేయకుండా, లేకపోతే ఎక్కువ తెలియక పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇప్పటి వరకు, బట్ స్టిల్ మీరు చాలా స్పేస్ యూటిలైజేషన్ అన్నారు. అంటే ఒక కస్టమర్ ఏది మైండ్ లో ఉంచుకొని అప్రోచ్ అవ్వాలండి? నేను అదే చెప్తున్నాను, మనం 5 feet x 5 feet అనేది ఇస్తే కస్టమర్కి 6 passenger క్యాబిన్లో వెళ్ళేలాగా మోడల్ వస్తుంది. సో 4 passenger కు వాడే మిషన్ ఏదైతే ఉందో 6 passenger కూడా అదే మిషన్ వాడుతున్నాం. రెండోది ఇంకోటి ఏంటంటే 4 passenger కి ఎంతైతే అమౌంట్ అవుతుందో ఇన్స్టాల్ చేయడానికి 6 passenger కూడా అంతే అవుతుంది. సో మనం ఏం చాయిస్ చేసుకోవాలి? 6 passenger కోసం చాయిస్ చేసుకోవాలి మనం కంపల్సరీ. 6 passenger అంటే ఎందుకు ఆ సైజ్ అంటే ఇప్పుడు G+4 అనుకోండి, ఇంట్లో కొంతమంది షిఫ్ట్ అవుతుంటారు, కొన్ని మెటీరియల్స్ ఉంటాయి తీసుకెళ్ళడానికి, ఈ చిన్న ప్లేస్ లో తీసుకెళ్ళడానికి రాదు. సో మినిమం క్యాబిన్ సైజ్ ఏదైతే ఉందో 1000 mm x 1200 mm ఉంది అనుకోండి, చిన్న అల్మారీ కానీ చిన్న ఏమైనా సామాన్లు కానీ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది, కొంచెం స్కోప్ ఉంటుంది. అవునండి. సో ఎట్లా డ్రా చేస్తారండి? ఎగ్జాంపుల్ టేబుల్ ఉంది కదండి, దాని మీటర్ ఉంటుంది. ఆ టేబుల్లో నేను మీటర్ ఇందులో డ్రాయింగ్ వేసి చూపిస్తాను. విడ్త్ ఎంత వస్తుంది, డెప్త్ ఎంత వస్తుంది, దీంట్లో ఎంతమంది పడతారని అప్పుడు చూపిస్తాను. సో ఇది డ్రాయింగ్ మేడం 5x5 తీసుకున్నాను కదా, ఇది గేర్ మోటార్ యూజ్ చేస్తాము. లిఫ్ట్స్ 3 types 3 లిఫ్ట్స్ ఉన్నాయి. 3 మోడల్లో లిఫ్ట్ మనం ఇన్స్టాల్ చేస్తాము. ఒకటి వచ్చేసి గేర్ మోటార్తోని, రెండోది గేర్లెస్ మోటార్తోని, మూడోది హైడ్రాలిక్. నేను వేసింది గేర్ మోటార్తోని ఈ డ్రాయింగ్ వేసాను. ఈ డ్రాయింగ్లో ఈ మోడల్లో మనం లిఫ్ట్ తయారు చేస్తే క్యాబిన్సే ఇంత వస్తుంది, 1200 mm x 1140 mm. దీంట్లో 6 passenger మనం పడతాం. 1200 x 1140 అంటే 6 passengers పడతారు. ఓకే. సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. వాట్ ఇస్ దిస్? ఏదైతే ఉందో ఈ 54 సైజ్ మినిమం బ్రాకెట్ మనం పెడతాము. ఈ బ్రాకెట్ తర్వాత రైలింగ్ మీరు కింద చూసారు కదా, రైల్స్ అని చెప్పేసి ఈ రైల్స్ వస్తుందండి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ బ్రాకెట్ రైల్స్ అలైన్మెంట్ చేస్తారు. తర్వాత బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో కౌంటర్ ఫ్రేమ్ వస్తుంది, దాంట్లో వెయిట్స్ ఉంటాయి చూడండి, ఈ బ్యాక్ సైడ్ లో వస్తుంది. ఇది కౌంటర్ రైల్ వస్తుంది. ఈ రైల్ కు అటాచ్మెంట్ గా ఇట్లా ఫ్రేమ్ వస్తుంది, కార్ ఫ్రేమ్. ఈ ఫ్రేమ్ మీద ఈ క్యాబిన్ కూర్చుంటుంది. ఓకే, ఈ కౌంటర్ సైడ్ ఏమో దీనికి కౌంటర్ ఫ్రేమ్ అంటారు, బ్యాక్ సైడ్ ఉన్నది. సో ఈ బ్యాక్ సైడ్ లో ఇలా కూర్చుంటుంది కదా. సో ఈ కార్ ఫ్రేమ్ కు కౌంటర్ ఫ్రేమ్ కు రోపింగ్ పైన ఏదైతే మిషన్ లో కూర్చుంటుంది కదా, ఈ కౌంటర్ ఫ్రేమ్ కు నుంచి ఈ కార్ ఫ్రేమ్ కు రోప్ హ్యాంగ్ అయి ఉంటుంది డైరెక్ట్. దీన్ని 1:1 రోపింగ్ అంటారు. ఓకే, సో నాకు ఇప్పుడు అర్థమైన దాని ప్రకారం అండి, సో ఇట్లాగా ఒక డ్రాయింగ్ ఇస్తారనమాట. సో ఈ డ్రాయింగ్ లో బేసికల్ గా ఇది యాక్చువల్ ది ప్లేస్ వేర్ ద లిఫ్ట్ సిట్స్ ఇన్, అండ్ ఇది వచ్చేసి లోపల 6 passengers ఎక్కి ఒక క్యాబిన్ స్పేస్ అన్నట్టు. సో ఈ రెండు మీరు చూస్తున్నవి ఇవి బ్రాకెట్స్ అనమాట. అండ్ బేసికల్గా ఇందాక కింద మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు కార్ ఫ్రేమ్ అని ఏదైతే అన్నారు, సో దిస్ కమ్స్ యాజ్ ది కార్ ఫ్రేమ్ థింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కౌంటర్ ఫ్రేమ్ ఉంటుంది. సో కార్ ఫ్రేమ్కి కౌంటర్ ఫ్రేమ్కి 1:1 రేషియోలో రోప్ వే అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత వాట్ ఈస్ ది అదర్ థింగ్ స్టాండ్స్ ఫర్? ఇది బ్రాకెట్స్ అని చెప్పారు. దీని పక్కన కార్ ఫ్రేమ్ పైన క్యాబిన్. సో ఓవరాల్ గా ఈ రకంగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత క్లయింట్ అప్రూవల్ తీసుకొని అండ్ ఫ్రమ్ హియర్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. పర్ఫెక్ట్. నాకు కూడా లిఫ్ట్ ఎలా ఫంక్షన్ అవుతుందో, లిఫ్ట్ ఏ మెటీరియల్స్ తో తయారు చేస్తారో మీ పుణ్యమా అని చాలా క్లియర్ గా అర్థం అవడం జరుగుతుంది. సో వన్స్ మనకి ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత హౌ డు యూ షిప్ యువర్ ఆర్ హౌ డు యూ ట్రాన్స్పోర్ట్ యువర్ లిఫ్టింగ్ మెటీరియల్ అండి? మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్ అయితే ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారు కస్టమర్ హౌస్ కి? అయితే నాకు సేల్స్ మేనేజర్ నాకు మెయిల్ వస్తుంది. సో రేపటి నుంచి మెటల్ ప్రొడక్షన్ లో తీసుకొని డిస్పాచ్ చేయాలి సైట్కి అని చెప్పి నాకు మెయిల్ వస్తే నేను ఏం చేస్తాను, మెయిల్ చెక్ చేసి ఆ కస్టమర్కి సంబంధించిన కొటేషన్ నాకు దగ్గరకు వస్తుంది. అంటే వాళ్ళకి ఎంఎస్ క్యాబిన్ ఇచ్చారా, ఎస్ఎస్ క్యాబిన్ ఇచ్చారా, గేర్ మోటరా, గేర్ లెసా, హైడ్రాలికా, ఏం ఓపెనింగ్, డోర్ ఎంత ఓపెనింగ్ అనేది మొత్తం నాకు డాటా వస్తుంది.
సో నేనేం చేస్తాను, నా టీం ఉంటుంది, డిస్పాచ్కి సంబంధించిన టీం ఉంటుంది. సో నేను వాళ్ళకి ఒక ప్రొఫార్మా రెడీ చేసేసి వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు ప్లాన్ చేసుకుని సైట్కి పంపించడం జరుగుతుంది. ఆ సైట్ పంపించాక మళ్ళీ ఎరెక్షన్ టీం ఉంటుంది, నాకు కాంట్రాక్టర్ ఉంటుంది. సో ఆ టీమ్ హెడ్కి నేను ఇన్ఫార్మ్ చేయగానే నెక్స్ట్ డే ఆ సైట్కి వెళ్ళి పని స్టార్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. గాట్ ఇట్. సో ఒకసారి ఆర్డర్ కన్ఫర్మ్ అయిన ఎన్ని డేస్కి ఇన్స్టలేషన్తో పాటు లిఫ్ట్ రెడీ అయిపోతుంది? మినిమం 2 months to 3 months మధ్యలో అయిపోతుంది. 3 months పడుతుంది. మినిమం 3 months అయితే మాక్సిమం క్లోజ్ అయిపోతుంది. గాట్ ఇట్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. సో లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫ్యాక్టరీలో ఇప్పటి వరకు వి హావ్ సీన్ అబౌట్ లిఫ్ట్స్ ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఒక్కొక్క సెగ్మెంట్ బేస్ దగ్గర నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్ ఎలా వాడతారు, ప్రాసెస్ ఏంటి, ఎలా కట్ అవుతుంది, ఎలా బైండ్ అవుతుంది, ఎలా పౌడర్ కోట్ అవుతుంది, డోర్స్ ఏంటి, ఆటోమేషన్ సెగ్మెంట్ ఏంటి, ఇక్కడ నుంచి నెక్స్ట్ డ్రాయింగ్స్ ఎలా ఉంటాయి, అక్కడ నుంచి దెన్ ఇన్స్టలేషన్ ఎలా చేస్తారు, టోటల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద లిఫ్ట్ మనం చూసాం. ఇప్పుడు కమ్స్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్. లిఫ్ట్స్ లో కూడా వీ హ్యావ్ 2 types ఆఫ్ స్పెషల్ లిఫ్ట్స్ వీళ్ళ దగ్గర. ఒకటి క్యూబ్ 360 అండ్ ఇంకొకటి క్యూబ్ స్క్వేర్. వీటి గురించి ఇంకాస్త డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ క్యూబ్ 360 అనే లిఫ్ట్ గురించి తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఎక్సైటింగ్ గా అనిపించింది. చాలా యునో సో యూజువలీ ఇలాంటి సర్ఫేసెస్, ఇలాంటి లిఫ్ట్స్ వచ్చేసి మనకి ఇంటి లోపల ఇంకాస్త స్టైల్గా, అంటే టీవీలో చూసినప్పుడు ఏ సీరియల్లోనో సినిమాలోనో ఇలాంటివి చూసి వావ్ అని అనుకుంటూ ఉంటాం. సో ఇలాంటివి మనం ఇంటి దగ్గర కూడా హౌ డు వి ఫిక్స్ ఇట్, ఎంత కాస్ట్ అవుతాయి, హౌ డస్ దిస్ వర్క్, వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్, దీని గురించి మాట్లాడడానికి లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ Managing Director we have with us Avinash garu, good to see you, sir. Hi Dipti garu, how are you? Absolutely great. How are you, sir? Good. Great, wonderful. సో చాలా ఇంట్రెస్ట్ గా ఈ క్యూబ్ 360 గురించి, క్యూబ్ స్క్వేర్ గురించి మీరు చెప్తే వినాలనుకుంటున్నాం. టు ఆల్ అవర్ ఆడియన్స్, వాట్ ఈస్ దిస్ ఆల్ అబౌట్? తప్పకుండా అండి. ఇది 4 feet డయామీటర్లో, ఇంట్లో అంటే ఎక్కడన్నా చిన్న స్పేస్ ఉంటే కూడా 4 feet డయామీటర్లో లిఫ్ట్ ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ బేసిక్గా చూస్తే కనుక కంప్లీట్ రౌండ్ వచ్చింది మీరు చూస్తే కనుక కంప్లీట్, అందుకని దీని పేరు క్యూబ్ 360 బేసిక్గా. అండ్ హ్యాండిల్ వచ్చి చూస్తే కనుక ఇది టచ్ సెన్సిటివ్ హ్యాండిల్, లోపల లైట్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా బ్లాక్ కలర్, వైట్ కలర్, బ్రౌన్ కలర్ 3 కలర్స్ వస్తుంది. కంప్లీట్ ఇది పౌడర్ కోటెడ్ అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది కంప్లీట్ గ్లాస్ లాగా ఉంది కదా, కానీ దిస్ ఇస్ ఫైబర్ గ్లాస్, అందుకనే కంప్లీట్ రౌండ్ షేప్ లో వచ్చింది అనమాట మీరు చూస్తే. అండ్ ఇంటర్నల్ గా బ్యాక్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే ఇట్లాంటివి యూఎస్లో వచ్చేసరికి వాక్యూమ్ టెక్నాలజీతో యూజ్ చేస్తున్నారు. వాక్యూమ్లో ఏంటి కొన్ని ప్రాబ్లమ్స్, సౌండ్ ప్రాబ్లం, లిఫ్ట్ మూవ్ అయ్యేటప్పుడు ఒక సౌండ్ రావడం కానివ్వండి. నెక్స్ట్ ఫ్లోర్ లెవెల్ అంటే 2nd floor నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళారనుకోండి, వాక్యూమ్ ఏంటి సక్ చేయాలి ఫస్ట్ ఎయిర్ని, సో లిఫ్ట్ పైకి వెళ్ళి కిందకి మూవ్ అవుతుంది అనమాట. దీనిలో అట్లాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే కంప్లీట్ ఇది హైడ్రాలిక్, ఇటాలియన్ ఇంపోర్టెడ్ హైడ్రాలిక్ టెక్నాలజీతో ఉంది. మీరు చూస్తే కనుక ఇక్కడ కంప్లీట్ సిలిండర్ ఉంది. ఈ సిలిండర్ వచ్చి ఇంపోర్టెడ్ సిలిండర్ ఉంటుంది. సిలిండర్ దాని పవర్ ప్యాక్ అంటారండి. అక్కడ సిలిండర్ ఉంది, ఆ సిలిండర్ ఈ పవర్ ప్యాక్ కనెక్ట్ అవుతుంది. దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటి లోపల లిఫ్ట్ ఉంటుంది, ఇంటి బయట ఈ మిషన్ అంతా ఉంటుంది. అండ్ లిఫ్ట్ మూవ్మెంట్లో సౌండ్ అనేది ఇంట్లో అసలుకి వినిపించదు. ప్లస్ రెండో అడ్వాంటేజ్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద లిఫ్ట్లో కూడా. ఎగ్జాంపుల్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఉన్న బేసిక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే యూజర్ ఫ్రెండ్లీనెస్. అంటే లిఫ్ట్ కనుక స్టక్ అయిపోయింది అనుకోండి డ్యూ టు అన్నోన్ రీజన్, బేసిక్గా కరెంట్ పోతే మన అన్ని లిఫ్ట్స్ కూడా, భారత్ లిఫ్ట్స్ కానీ క్యూబ్ లిఫ్ట్స్ కానీ అన్నీ కూడా ఫ్లోర్కి వచ్చి ఆగుతాయి. ఎట్లా వచ్చి ఆగుతాయంటే బ్యాటరీ హెల్ప్తో ఆ బ్యాటరీ పవర్ని మనం రెగ్యులర్ పవర్ కింద కన్వర్ట్ చేసుకొని ఫ్లోర్కి తెచ్చి ఆగుతుంది. సో అది కూడా ఫ్లాప్ అయింది అనుకోండి, అంటే లిఫ్ట్ అన్నోన్ రీజన్ వల్ల ఆగిపోయింది. అప్పుడు ఆగిపోయినప్పుడు ఇంటి బయట ఇది ఉంది కాబట్టి జస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే సెక్యూరిటీ కానీ, బయట వాళ్ళు కానీ, నైబర్స్ కానీ ఎవరైనా జస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే ఈ ఆయిల్ అంతా కూడా రివర్స్ ఫ్లో బ్యాక్ అయ్యి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చి ఆగుతుంది అనమాట. సో మీరు అంటే సపోజ్ లిఫ్ట్ లో ఎవరైనా ఉండి ఫోన్ చేసి చెప్పి ఇది ప్రెస్ చేయండి ఎట్ టైమ్స్ ఆఫ్ ఎమర్జెన్సీ. మేడం ఏ లిఫ్ట్ కొనుక్కున్నా సరే ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఫోన్ కంపల్సరీ పక్కన ఉండాలి ఎప్పుడైనా. ఎందుకంటే దట్టు ఇంటి లోపల ఒక విల్లా లోపల మనుషులే తక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంట్లో యూజర్స్ 2-3 యూజర్స్ ఉంటారు. మెయిన్ డోర్ లాక్ అయిపోయి ఉంది, లిఫ్ట్ యూజ్ చేస్తున్నాం అనుకోకుండా ఎప్పుడైనా ఫ్యూచర్లో లిఫ్ట్ ఆగితే రెస్క్యూ అవ్వడానికి ఫోన్ కాల్ ఇంపార్టెంట్. రెగ్యులర్ లిఫ్ట్ పెట్టుకున్నాం అనుకోండి, అది మెషిన్ గేర్లెస్ మిషన్ కానీ, బెల్ట్ డ్రైవ్ మిషన్ కానీ, ఇట్లా రకరకాల మెషిన్స్ ఉంటాయి. అక్కడ మీరు మిషన్స్ చూస్తే కనుక ఆ మిషన్స్ కనుక ఇంటి లోపల పైన ఫిక్స్ అయి ఉంటాయి, దాన్ని యాక్సెస్ చేయడం చాలా డిఫికల్ట్ అనమాట. ఇంట్లోకి ఎవరు రాలేరు కాబట్టి. హైడ్రాలిక్లో ఏంటంటే ఆ ప్రాబ్లం ఉండదు. సో ఇది రౌండ్ లిఫ్ట్ వచ్చింది ప్లస్ హైడ్రాలిక్ లిఫ్ట్ వచ్చింది. దీని పేరు క్యూబ్ 360. ఇది కంప్లీట్ ఈ పవర్ ప్యాక్ కానివ్వండి, ఆ సిలిండర్ కానివ్వండి, ఇదంతా కూడా కంప్లీట్ ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ గైడ్ రైల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఇదేదైతే తయారైందో, ఈ రౌండ్ స్ట్రక్చర్ ఏదైతే తయారైందో, ఇది మన ఫ్యాక్టరీలో తయారైంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక ఈ డోర్ ఏదైతే ఓపెన్ చేసామో
ఈ కింద ఏదైతే ఉందో పిట్ ఇంతనే ఉంది, అంటే ఓన్లీ 6 ఇంచెస్ పిట్ ఉందన్నమాట. డైరెక్ట్ గ్రౌండ్ పైన ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం 6 ఇంచ్ పిట్ ఉంటుంది. మిగతా ఫ్లోర్స్ అన్ని కూడా కరెక్ట్ ఫ్లోర్ లెవెల్కి వచ్చి ఆగుతుంది. అండ్ లోపల చూస్తే కనుక సెమీ సర్క్యులర్ క్యాబిన్ వచ్చింది. ఒక ఇద్దరు కంఫర్టబుల్ గా ఇద్దరం సరిపోదు, ఇద్దరు హెల్తీ పీపుల్ సరిపోతారు. లీన్ గా ఉంటే కనుక ముగ్గురు కూడా సరిపోతారు. అండ్ ఇక్కడ మీరు ఈ 2 పార్ట్స్ చూస్తే కనుక ఇది కంప్లీట్ సెన్సార్ అన్నమాట. అంటే సెన్సార్ మధ్యలో కనుక కాలు పెట్టినప్పుడు ఎప్పుడు లిఫ్ట్ కదలదు. ఆటో డోర్లో ఏదైతే సెన్సార్ ఉంటుందో ఇన్ఫ్రారెడ్ కర్టెన్ సెన్సార్, అదే సెన్సార్ ఇక్కడ వచ్చింది అనమాట. సో సెన్సార్ ఉంటుంది, కంప్లీట్ సేఫ్టీ ఉంటుంది, ప్లస్ హైడ్రాలిక్ టెక్నాలజీతో నడుస్తుంది. బ్యాక్ సైడ్ మీరు చూస్తే కంప్లీట్ మిర్రర్ ప్యానెల్. అండ్ లోపల మీరు చూడండి కంప్లీట్ లెదర్ ఫినిష్. ఏదైతే ప్రీమియం లగ్జరీ కార్స్ లో ఏదైతే లెదర్ ఫినిష్ వస్తుందో అట్లాంటి కంప్లీట్ లెదర్ ఫినిష్ వచ్చింది లోపల. అండ్ ఫాల్ సీలింగ్ కూడా లెదర్ ఫినిష్, బ్యూటిఫుల్ షాండ్లియర్, జస్ట్ 2 ఇంచ్ లోనే షాండ్లియర్ అంతా ఫిక్స్ అయిపోయింది. అండ్ కింద మనం అంతా కార్పెట్ వేసుకోవచ్చు. ఒక మినీ హౌసే కన్స్ట్రక్ట్ చేసేసారు కదా సార్ క్యూబ్ 360 లో మీరు. ఇదేంటే ఇంట్లో పెట్టుకోవడానికి వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వేలో మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. కంప్లీట్ లిఫ్ట్ ఫ్యాక్టరీలో తయారైపోతుంది. జనరల్గా మనం రెగ్యులర్ లిఫ్ట్ ఏంటి మల్టిపుల్ సైజ్తో మనం సప్లై చేస్తాం, దానిలో వచ్చి పార్ట్స్ సప్లై చేసి అక్కడ అసెంబుల్ చేయాల్సి వస్తుంది. ఇదేంటే కంప్లీట్ ఇక్కడ తయారైపోయి డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్లి ఇన్స్టాల్ చేయడమే అంతే. దీని కాస్ట్ ఎంత ఉంటుంది అంటే గ్రౌండ్ ప్లస్ 1 ఫ్లోర్ ఉందనుకోండి 8 lakhs ప్లస్ ట్యాక్స్, 2 ఫ్లోర్స్కి 9 lakhs ప్లస్ ట్యాక్స్, 3 ఫ్లోర్స్కి 10 lakhs ప్లస్ ట్యాక్స్. ఇవి స్టాండర్డ్గా. దీనిలో మళ్ళీ ఇంకా లగ్జరీ సెగ్మెంట్ ఉంది, అంటే ఈ లెదర్ ఉంది, లెదర్ దీనికన్నా ప్రీమియం లెదర్ వాడచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఇంకేదైనా ప్రీమియం డిజైన్ కావాలి, వాటిని బట్టి కొంచెం కాస్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. స్టాండర్డ్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఈ బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ 3 ఫినిషెస్ వస్తుంది. దీని కాస్ట్ వచ్చి 8 lakhs ఫర్ G+1, 9 ఫర్ G+2, 10 ఫర్ G+3. ట్యాక్స్ ఇస్ 18% ట్యాక్స్. 18% ట్యాక్స్. 18% ఇస్ ట్యాక్స్. సో ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంట్లో ఎక్కడన్నా కూడా కార్నర్లో స్పేస్ ఉంటే కూడా ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఇమాజిన్ 2 sides వాల్స్ ఉంది, లేదంటే ఒక కార్నర్ ప్లేస్ ఉంది, దీనికి కొంచెం ఎక్కువ ప్లేస్ కావాలి. ఎందుకు 4 feet డయామీటర్ కావాలి. సో కార్నర్స్ దీనిలో వేస్ట్ అవుతుంది. అట్లా మాకు ప్లేసే వేస్ట్ కాకూడదు అంటే వీ హ్యావ్ క్యూబ్ స్క్వేర్. సో సేమ్ క్యూబ్ స్క్వేర్ వచ్చేసరికి ఇది కూడా కంప్లీట్ హైడ్రాలిక్ లిఫ్టే, హైడ్రాలిక్ టెక్నాలజీ. సో దానిలో ఏ మిషనరీ అయితే ఉందో దీనిలో సేమ్ మిషనరీ ఉంది. సో దీనిలో కూడా ఫ్రంట్ సైడ్ ఓపెనబుల్ డోర్ వస్తుంది. అండ్ లిఫ్ట్ లో దీనిలో ఎక్కువ మంది సరిపోతారు, దానికంటే ఎక్కువ మంది సరిపోతారు. కరెక్ట్. ఇక్కడ 4 members సరిపోతారు. 3 members సరిపోతారు. 3 members. ఇదంతా క్యాబిన్ స్పేస్ వస్తుంది. ఇది అవుటర్ బాడీ, లోపల క్యాబిన్ వస్తుంది. దీనిలో అల్ట్రా, ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అని 3 మోడల్స్ ఉన్నాయి. దాని ప్రైస్ కూడా నేను మీకు చెప్తాను. బేసిక్ గా ఈ లిఫ్ట్ ఏంటి, ఇది కూడా సేమ్ 4 feet లోనే ఫిట్ అయింది. ప్రొవైడెడ్ మనకి 2 sides walls ఉంటే యు హావ్ టు ప్రిఫర్ దిస్. నథింగ్ లైక్ దట్. దీనికి ఏ వాల్స్ అవసరం లేదు, సెల్ఫ్ సపోర్టెడ్ స్ట్రక్చర్ తో వచ్చింది. ఓకే. వాల్స్ ఏమన్నా ఉన్నాయంటే డైరెక్ట్ మనం వాల్ కే ఫిట్టింగ్ చేస్తాం. నేను అనేది కార్నర్ ప్లేస్ ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ దానిలో ఏంటి 4 feet డయామీటర్ కావాలంటే కార్నర్స్ అన్ని వేస్ట్ అవుతాయి. దీనిలో ఏంటి అంటే కార్నర్ ప్లేస్ కూడా వేస్ట్ కాదు, కంప్లీట్ ఇది కూడా 4 feet, కానీ ఎక్కువ మంది సరిపోతారు దీన్ని. గాట్ ఇట్ సర్, గాట్ ఇట్. సో దీని ప్రైసింగ్ కూడా స్టాండర్డ్ మోడల్ సేమ్, దాని ప్రైస్ ఏముంది 8, 9, 10 ఉన్నాయి. దీనిలో కానీ ప్రీమియం ఫినిష్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఇక్కడ కవరింగ్ ఏదైతే ఉందో సేమ్ పాలికార్బోనేట్, అదే ఫైబర్ గ్లాస్ అన్నాను కదండి, దాంతో కవరింగ్ అయితే అది స్టాండర్డ్. అది కాదు పాలిగ్రానైట్ షీట్స్ ఉన్నాయి మన దగ్గర, అవి కూడా నేను మీకు చూపిస్తాను. పాలిగ్రానైట్ షీట్తో కవర్ అయింది ఒక ప్రైస్ ఉంటుంది. ప్లస్ లోపల కనుక లైట్ పాసింగ్ అవ్వాలనుకోండి బయటికి, అంటే మన దగ్గర అక్రాలిక్లో లైట్ పాసింగ్ షీట్స్ ఉన్నాయి, అవి పెడితే కనుక కాస్ట్ మారుతుంది. అంటే దీనిలో లగ్జరీ సెగ్మెంట్ ఉంది, అట్లనే ప్రీమియం సెగ్మెంట్ ఉంది, స్టాండర్డ్ సెగ్మెంట్. ఏదైనా ఇంకా బేసిక్ మాట్లాడుతున్నారు మీరు, ఇంకా మనం ఇన్వెస్ట్ చేసి మన టేస్ట్ ప్రకారం కాస్ట్ కూడా ఎస్కలేట్ అవుతుంది. కరెక్ట్. గాట్ ఇట్ సార్, పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ క్యూబ్ 360 అండ్ క్యూబ్ స్క్వేర్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫో మనం తెలుసుకున్నాము. అండ్ ఏదైతే ఈ షీట్స్ గురించి మాట్లాడారో అక్కడైతే మనము ఫైబర్ గ్లాస్ గురించి మెన్షన్ చేశారు. పాలీగ్రానైట్ షీట్స్ ని కూడా యూజ్ చేస్తారు అని ఇందాక అవినాష్ గారు చెప్పినట్లుగా. ఆ పాలీగ్రానైట్ షీట్స్ ఎలా ఉంటాయి, అందులో డిఫరెంట్ మోడల్స్ ఏంటి. సో ఈ పాలీగ్రానైట్ షీట్స్ కూడా ఫ్రమ్ చైనా నుంచి వీళ్ళు స్పెసిఫిక్ గా తెప్పించి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు, కాబట్టి వీళ్ళ దగ్గర ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అంటే ఇంకా ఇమాజిన్ చేసుకోవచ్చు ఎక్స్టీరియర్ యాజ్ పర్ ఆర్ టేస్ట్, అది కూడా పాలీగ్రానైట్ షీట్స్ లో ఎలా ఉంటాయో ఇంకాస్త డీటెయిల్ గా చూద్దాం. చలో. దీప్తి గారు ఇక్కడ చూడండి, ఇది 9.5 feet షీట్. జనరల్ అంటే 8 feet షీట్స్ వస్తాయి, 9.5 feet షీట్ అనమాట. వీటిని హై డెఫినేషన్ షీట్స్ అంటారు. ఓకే, రకరకాల డిజైన్స్తో వస్తాయి. మీరు అక్కడ చూస్తే కనుక లోవర్స్ ఉన్నాయి, ఇవన్నీ లోవర్స్, డిఫరెంట్ లోవర్స్.
ఇవి కూడా 9.5 ఫీట్లు వస్తాయి. అంటే లిఫ్ట్ ని దీంతో కూడా కవర్ చేసుకోవచ్చు. అంటే సార్ నాకు ఒక్క నిమిషం ఒక ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీకి వచ్చావా లేకపోతే లిఫ్ట్స్ కంపెనీకి వచ్చావా అనిపిస్తుంది. బికాస్ ఈ మెటీరియల్ ని మనం వాల్స్ మీద కూడా క్లాడింగ్ మెటీరియల్స్ లో యూజ్ చేయొచ్చా? ఎగ్జాక్ట్లీ. అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మాతో మాక్సిమం ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ రెగ్యులర్ గా వస్తుంటారు. అంటే మా దగ్గర ఉట్టి ఇదే కాదు, స్టెయిన్లెస్ స్టీల్ లో కూడా ఇట్లా డిజైనింగ్ ఏదైనా కావాలంటే కూడా కింద మీరు చూసారు కంప్లీట్ లేజర్ కట్ డిజైన్, లేజర్ కటింగ్ మిషన్స్ ఉన్నాయి. దాంతో మీకు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ కట్ కూడా అంటే Pinterest లో మేము డిజైన్ చూసి మీకు ఇస్తే మీరు అది అబ్సల్యూట్లీ. కానీ ఇవేంటి అంటే పాలిగ్రనేట్ షీట్స్, ఇందులో వెరైటీ ఉంటాయి, చార్కోల్ షీట్స్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లోర్లో ఉన్న డిజైన్స్ అన్ని మీరు చూస్తే కనుక ఈ డిజైన్స్ అన్ని కూడా అబౌట్ 4,500 రూపీస్ అవుతుంది. ఓ వావ్. సో ప్లేస్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా తెలివిగా యూటిలైజ్ చేసుకున్నారు. ఆఫీస్ స్పేస్ అంతా కూడా చక్కగా ఎగ్జిబిషన్ కి. వీటిపైన యాక్చువల్ ఎవరైనా కస్టమర్ వస్తే ప్రతి డిజైన్ కి ఒక కోడ్ ఉంది, దాని ప్రైస్ కూడా అక్కడ తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఈ ప్రైస్ ఇక్కడ ఉన్న రేంజ్ అంతా కూడా మీరు చూస్తే కనుక అన్ని 9.5 ఫీట్ షీట్స్. పర్ షీట్ అబౌట్ 4,500 to 5,000 రూపీస్ రేంజ్ లో ఉన్నది అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇట్లా గోల్డ్ డిజైన్ ఏదైనా వచ్చింది అనుకోండి, అవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ యూజర్ ఫ్రెండ్లీయా సార్? అంటే ఒకవేళ సపోజ్ క్లీన్ చేసుకోవాలనుకోండి, చూడండి దీనిపైన వాటర్ ప్రూఫ్, ఇవన్నీ వాటర్ వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ వరకు వీటికి ఏం కాదు. ఇదే కానీ ఓన్లీ ఇంటీరియర్ లో యూజ్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా లిఫ్ట్ ఇంటి బయట పెట్టుకున్నారు అనుకోండి, వీ డోంట్ రికమెండ్ దిస్. అప్పుడు HPL ప్యానల్స్ కానీ వేరే ప్యానల్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఇంటి లోపల లిఫ్ట్ ఉంది అంటే ఇట్లా బ్యూటిఫుల్ గా చేసుకోవచ్చు. ప్లస్ మ్యాచింగ్ ఇంట్లో కూడా ఇప్పుడు అంటే లిఫ్ట్ ఉంది పక్కన, దానికి ఏదైనా కాంట్రాస్ట్ కలర్ కూడా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఆ వాల్ కి కూడా చక్కగా లిఫ్ట్ ని హైలైట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సూపర్. అసలు ఇంకొకటి నేను చూపిస్తాను మీకు. ఇన్ఫినిటీ డిజైన్ అంటారు. ఇన్ఫినిటీ డిజైన్ అంటే ఒక షీట్ పక్కన ఇంకో షీట్ మనం ఫిక్స్ చేసినప్పుడు మీరు చూడండి ఇక్కడ డిజైన్ కంటిన్యూ అవుతుంది. కరెక్ట్. బుక్ మార్క్ లాగా అన్నమాట. బుక్ మ్యాచింగ్ డిజైన్ అన్నట్టు. బుక్ మ్యాచింగ్ లో ఏంటంటే జస్ట్ ఒక 2 షీట్స్ పక్కన ఉంటే బుక్ మ్యాచింగ్ అంటాం. ఇక్కడ చూస్తే కనుక మీరు కంప్లీట్ డిజైన్ అంతా కంటిన్యూ అయింది కాబట్టి దీని ఇన్ఫినిటీ డిజైన్ అంటాం అనమాట. కానీ ఇవి జనరల్ 8 ఫీట్ షీట్స్ వస్తాయి. పైన అవి 9 ఫీట్ వస్తాయి. పైన దీనికి ఏంటంటే లోవర్స్ గానీ ఏదైనా యూజ్ చేసుకోవాలి, లేదంటే షీట్స్ ని పైన పెట్టుకొని కింద లోవర్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. అసలు ఇంకా క్రియేటివిటీ స్కై లిమిట్ అయితే అద్భుతంగా సెట్ చేసుకోవచ్చు. ఆ వాల్స్ దగ్గర నుంచి లిఫ్ట్ దగ్గర నుంచి. ఇందాక పైన ఆఫీస్కి వెళ్ళారు కదా, పైన ఆఫీస్ లో చూసిన షీట్స్ అన్ని చాలా రేట్ తక్కువ. అంటే ఇప్పుడు నేను ఇది 4,500 అన్నా కదా, 3,500 ఒక షీట్. సో మన కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి అక్కడ లిఫ్ట్కి ఏ షీట్స్ యూజ్ చేయాలనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళ డిజైన్ చాయిస్ అనమాట అది. సో మీ ఫ్యాక్టరీ అయితే బాలానగర్లో లొకేట్ అయి ఉంది. బట్ ఇది కాకుండా ఎవరైనా సరే ఇఫ్ దే వాంట్ టు బికమ్ అ డీలర్ ఆఫ్ యువర్ పర్టికులర్ కంపెనీ, వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? అండ్ ఇప్పటిదాకా అలా ఎగ్జిస్ట్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎంత పెట్టుబడి పెట్టుకుంటే మీతో కొలాబరేషన్ అయ్యి మీ డీలర్షిప్ తీసుకోవచ్చు? హౌ డస్ దట్ ఫంక్షన్ యాజ్ అ బిజినెస్ మోడల్ ఒకసారి చెప్పండి. ప్రెసెంట్ మాకు ఓన్లీ హైదరాబాద్ లోనే ఉంది. ఓకే. అండ్ విశాఖపట్నం, విజయవాడ, ఏవైతే వేరే ప్లేసెస్ లో ఉన్నాయో లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ చేస్తున్నాం. ఇక్కడ లోకల్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ ద్వారా మనం లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ చేస్తున్నాం. ప్లస్ ఒక వేర్ హౌస్ విజయవాడలో ఒకటి ఉంది, విశాఖపట్నంలో ఒక వేర్ హౌస్ ఉంది. కానీ చాలా కాల్స్ అక్కడి నుంచి వస్తూ ఉంటాయి, మాకు మీది ఆఫీస్ ఉందా, మీది ఏదైనా డిస్ప్లే సెంటర్ ఉందా అని. వీఆర్ యాక్చువల్ లుకింగ్ ఫర్ డీలర్స్ అనమాట. ఆర్డర్స్ అన్ని తీసేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే అక్కడ లోకల్ సర్వీస్ ఇవ్వడం గురించి అని చెప్పి. సో మనకేంటే డీలర్షిప్ ఎవరైనా తీసుకుంటే బేసిక్గా సేల్స్ అవుట్లెట్ టైప్ అంటే సేమ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ డిస్ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే కనుక మనం టచ్ ప్యానల్స్ కూడా చేస్తాం క్యూబ్ IoT పేరుతో. కంప్లీట్ ఇది ఎలెక్సా ఆపరేటెడ్. ఓకే. సో టచ్ ప్యానల్స్, వాల్ క్లాడింగ్స్, ప్లస్ మేజర్ మన బిజినెస్ ఎలివేటర్స్, క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్. అయితే అక్కడ డిస్ప్లే సెంటర్ ఉండాలి. ఎవరైనా సరే బిజినెస్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏంటి అబౌట్ 30-35 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. గ్రౌండ్ ప్లస్ 1 floor బిల్డింగ్ ఉండాలి. మినిమం గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక 1000 SFT, ఫస్ట్ ఫ్లోర్ లో ఒక 1000 SFT ఉండాలి. ఒక కార్ షోరూమ్ ఎట్లా ఉంటుంది అట్లా ఉండాలి. సో కస్టమర్ ఎవరైతే వస్తారో లిఫ్ట్ అక్కడే ఎక్కి ఒకసారి ఎక్స్పీరియన్స్ తీసుకొని ఓకే ఏదైతే కొనుక్కుందాం అనుకున్నారో ఆ లిఫ్ట్, సరే అన్ని రకాల లిఫ్ట్లు మనం పెట్టలేము. సో అట్లీస్ట్ బేసిక్గా ఒక విల్లాకి సంబంధించిన లిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో, మన క్యూబ్ 360 అండ్ క్యూబ్ స్క్వేర్ ఏవైతే ఉన్నాయో అవి డిస్ప్లే అక్కడ పెడితే గ్రౌండ్ ప్లస్ 1 floor వచ్చి కస్టమర్ ఎక్స్పీరియన్స్ తీసుకొని ఇవన్నీ కూడా అడిషనల్ ఏమైనా కొనుక్కోవచ్చు. సో వీఆర్ లుకింగ్ ఫర్ డీలర్స్. 30 to 35 lakhs ఇన్వెస్ట్మెంట్ పెట్టి మీతో డీలర్షిప్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఒక 2 years లో అయిపోతుంది. దాని తర్వాత వచ్చేదంతా కూడా ఇన్కమ్ వస్తుంది. ఆల్మోస్ట్ పర్ ఎలివేటర్
10% అనేది మినిమం మార్జిన్ అనేది ఉంటుందండి. అచ్చా, ఓకే. సో దానికి వాళ్ళు సర్వీస్ కూడా చేయాలి. అంటే నేను డబ్బులు పెట్టేసాను క్లోజ్ అంటే కాదు, వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ సపోర్ట్ మన టీం ఇస్తుంది. లోకల్ కస్టమర్ ఇంటరాక్షన్, కస్టమర్తో మాట్లాడుకోవడం, ఆ పేమెంట్ కలెక్షన్, వర్క్ ఎట్లా జరుగుతుంది సూపర్వైజ్ చేయడం, మిగతా అంతా కాంట్రాక్ట్ బేసిస్లో కూడా లిఫ్ట్ ఇన్స్టాలేషన్స్ అన్నీ అవుతాయి. గాట్ ఇట్ సార్, డెఫినెట్లీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఎవరైనా సరే డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే కింద మేము ఇస్తున్న డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్లో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ దీస్ పీపుల్. అండ్ సార్, ఇప్పటిదాకా మీ ఫ్యాక్టరీలో ఎలా లిఫ్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎలా ఇన్స్టాల్ చేస్తారు, అసలు వాట్ ఇస్ లిఫ్ట్ రేట్స్, వాట్ ఇస్ భారత్, వాట్ ఇస్ క్యూబ్ ఎలివేటర్స్, ఇన్ని విషయాల గురించి మాట్లాడడం, ఎస్పెషల్లీ మీ స్పెషల్ లిఫ్ట్స్ గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడడం. ఈసారి ఐ వుడ్ లైక్ టు డూ అ వీడియో వేర్ ఇన్ విచ్ మనం డైరెక్ట్ గా మీకు తెలియకుండా, మీ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా క్లయింట్ ఇంటికే వెళ్ళిపోతాం. అక్కడ ఎలా పనిచేస్తారు, మీరు చెప్పిన మాటలన్నీ నిజమేనా ఒక్కసారి చూద్దాం మనం కూడా. బికాజ్ అక్కడ కస్టమర్స్ తో మాట్లాడి ప్రాక్టికల్ గా సార్ మనం ఆఫీస్ లో కూర్చొని ఎంత ఘనంగా మాట్లాడినా ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత వీ మైట్ ఎక్స్పీరియన్స్ అగైన్ టోటల్ సెట్ ఆఫ్ న్యూ థింగ్స్ అగైన్. సో డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళి ఇంకా కొంచెం డీటెయిల్, ఇంకా ఫేర్ రిపోర్ట్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ వాట్ దిస్ సిస్టమ్ వర్క్స్. నేను ఏం చేస్తానంటే మీకు కస్టమర్స్తో మాట్లాడి ఒకే చోట ఒక 10-20 లిఫ్ట్స్ ఇన్స్టాలేషన్ అవుతున్నాయి, అక్కడికి తీసుకెళ్తే ఒక్కొక్క లిఫ్ట్ ఒక్కొక్క స్టేజ్ లో ఉంది. సో మీరు అక్కడికి వెళ్ళి డీటెయిల్ అసలు వర్క్ ఎట్లా జరుగుతుంది, అసలు అంటే బేసిక్ గా ఏంటంటే ఒక లిఫ్ట్ ఇన్స్టాలేషన్ జరగడానికి 3 months టైం పడుతుందండి. కస్టమర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు, 1 month లో అయిపోతుందా, 15 days లో అయిపోతుందా అని ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. రెండో మేజర్ థింగ్ ఏంటంటే ఛాలెంజ్ మాకు వస్తుంది, మీదే ఫ్యాక్టరీ కదా, మీ దగ్గర ఇంకా తక్కువ రేట్కి వచ్చేస్తాయా? కరెక్ట్, మ్యానుఫ్యాక్చరర్స్ మీరే కాబట్టి డెఫినెట్లీ ఇంకా తక్కువ ప్రైస్. బేసిక్ అంటే తక్కువ రేట్ అంటే తక్కువ క్వాలిటీది తక్కువ రేట్కి వస్తుంది. మన బ్రాండ్ నేమ్ వస్తున్నప్పుడు ఏ బ్రాండ్ పేరు లేకుండా తక్కువ రేట్కి ఇమ్మంటే నేను ఇవ్వగలుగుతా. మీట్ అవినాష్ గారు ద ప్రాపర్ బిజినెస్ మ్యాన్. బేసిక్ అంటే మన బ్రాండ్ నేమ్ యూజ్ చేస్తున్నప్పుడు మినిమం క్వాలిటీ స్టాండర్డ్స్ మనం వాడాలి. వాడినప్పుడు ఏంటంటే ప్రైస్ మరీ తక్కువ ఉండదు. అంటే మల్టీనేషనల్ కంపెనీతో కంపేర్ చేసుకుంటే 20% తక్కువ ఉంటుంది, లోకల్ కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే 20-25% ఎక్కువ ఉంటుంది. సో అది మేడం. సో క్వాలిటీ కావాలి అని అంటే దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఇన్ ది రేట్. బట్ నాకు అర్థం అవుతుంది బికాస్ ఎవ్రీ సింగిల్ మెటీరియల్ వాట్ దే హావ్ యూజ్డ్ ఇట్ రియల్లీ స్పీక్స్ లాట్ అండ్ లాట్ అబౌట్ ది క్వాలిటీ డెఫినెట్లీ. సో నెక్స్ట్ వీడియోలో మీరు లిఫ్ట్స్ ని ఇన్స్టాల్ చేసే ప్లేస్ కి వెళ్తాం సార్. అక్కడ నుంచి విల్ గెట్ సమ్ మోర్ ఇన్ఫో ఫ్రమ్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇట్ వాస్ సో గుడ్ టాకింగ్ టు యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.